తర్వాత స్త్రీల నుండి పాస్టర్ గారు సంఘం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఈ సాయంత్రం ఆరాధనకు ఏర్పాటు చేసిన సువార్త పాఠము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాం. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము అందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానం కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేరులు వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం చెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరి పోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వీలుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత దేవుని చేత బోధింపబడిన వారని వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి ఈ వాక్యములు ఆశ్రయించున్నాం. ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. విజ్ఞాపన ప్రార్థన మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా పరమ తండ్రి యెహోవా దేవుని యేసయ్య నీకు వందనాలు ప్రభా. భూమిని ఆకాశము నుండి సమస్తం సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడ, మహిమ గల రాజా, పరిశుద్ధాత్మక రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా నీకు వందనాలు. నీ కృప చొప్పున మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలను కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధులు జీవించేందుకు సహాయం చేయతండ్రి. నీ చిత్తానుసారంగా నీకు ఇష్టడుగా నీ వాక్యానుసారంగా జీవించేందుకు సహాయం చేయతండ్రి. భూలోకంత పాపంతో నిండి అనేది పాపకోపంలో పడి కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని రక్షించము. ఏ పాపం మమ్మల్ని ఏలకుండా సహాయం చేయతండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మా పాపముల చేత నిన్ను విసిగించుతుంది, మా దోషముల చేత నిన్ను ఆయాసపరిచింది. కపటము నడతను మాకు దూరం చేయదండి. కనికర వృద్ధను దయచేయదండి. యథార్థ వృద్ధను దయచేయదండి. సత్ప్రవర్తన మాకు దయచేయదండి. సత్కర్యం చేయడానికి సహాయం చేయదండి. సమాధానంతో క్షమాపణ హృదయంతో ఈ లోకంలో ముందుకు సాగిపోయేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు క్షమించే దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ప్రభావికు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి పోయిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చి కాపాడి ఈ ఆరాధన కార్యక్రమం నడిపించుకున్నందుకు నీకు వందనాలు ప్రభావం. ఈ ప్రార్థన మందిరంలో ఒక్క దినం కంటే 1000 దినముల కంటే శ్రేష్టం, 1 గంట కంటే 1000 గంటల కంటే శ్రేష్టం. ఇశ్రాయేలు సైన్యంలో ముందుగా నడిచిన దైవం మా జీవితాల్లో మీరుడు మాలో మీరుడు మాకు ముందుగా నడవమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. వారి ప్రార్థన అంగీకరిస్తానన్నావు ప్రభా. ఇప్పుడు నీవు మా మధ్యని మా ప్రార్థన అంగీకరిస్తున్నావు. మేము నమ్ముతున్నాము. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 లక్షల మంది స్త్రీలను అవతలకు నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ భూలోకంలో మేము నీ వాక్యానుసారంగా జీవించేందుకు సహాయం చేయకండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యం మేము చదువుతుండగా నీవు మాతో మాట్లాడుతున్నావు అని నమ్ముతున్నాం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ
సంపూర్ణుడుగా మన మధ్య నివసించడు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మన కీళ్లను మూలులను విభజించినంత బట్టు దూరు హృదయమక తలంపులను ఆలోచన శోధించుతున్నది. అటువంటి శక్తి గల వాక్యం మా హృదయంలో ఉంచుకొని ముందుకు సాగిపోయేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అటువంటి శక్తి గల వాక్యం మా హృదయంలో ఉన్నచో దుష్ట శక్తులు కానీ, దురాత్మ సమూహం కానీ, పిచాచి గుంపులు కానీ, దయ్యాల గుంపులు కానీ, చీకటి శక్తులు కానీ ఏమి మా యొక్క రావు ప్రభావ నీ వాక్యం చూసినతోనే పారిపోతే నీ వాక్యంలో శక్తి ఉంది. మా హృదయంలో పాపం అనే గురికి పేరు కొనిపోయింది ప్రభావ. ఆ పాపమని గురికని నీ వాక్యం అనే డిటర్జెంట్ సబ్బుతో శుభ్రంగా అడుక్కొని నీవు శిలువలో చిందించిన పరిశుద్ధ రక్తం అనే నీటిలో ధారించుకొని మా హృదయాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కాపుదల కొరకై నిన్ను ఆశ్రయించి నీ పాప సన్నిధికి వచ్చాం ప్రభా. మా తట్టు చూడు తండ్రి, నీవే మా ఆశ్రయం మా కోట దేవా. మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము. రెక్కలతో మా ముఖపు ఉందండి. మహోన్నతుడమైన నీ చాటును మమ్మల్ని నివసింపజేయము. సర్వోన్నతుడమైన నీ నీటలో మమ్మల్ని విశ్రమింపజేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించను. యెహోవా ఉత్తముడు దుస్తులు తెలుసుకోండి. ఆయన ఆశ్రయించిన ధన్యులు యెహోవా భక్తులారా. ఆయన భయభక్తులుంచుడు. ఆయన భయభక్తులుంచు వారికి ఏ మేలు పదవై ఉండదన్న సింహపు పిల్లలు లేని గలవని ఆకలిగొన్ను యెహోవాను అనుసరించే వారికి ఏ మేలు పదం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తమ సంటి పిల్లలు మర్చున వారైనా మనుషులుగా నేను నేను బాగున్నాను. యెహోవా స్వరం బలమైంది. యెహోవా స్వరం ప్రభావం కాదు. యెహోవా స్వరం నేరనీయనజేయను. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం పుట్టగాలేదు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందంగాను మీ దోషములు మీకు మీ దేవుని కట్టంగానే మీ పాపములు ఆయన మోకమును మీకు మరుగుపరచను. అందువలన ఆయన మీ ప్రార్థన ఆలకింపుకి నాటి యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 59:1-2 వచనాలు వ్రాయబడి ఉన్నది. కాబట్టి మా పాపములను మా దోషములను దయతో క్షమించి మా ప్రార్థన ఆలకించమని అంగీకరించమన్నాడు ప్రభా. ఈ లోకానుసారం కాబట్టి పరలోకానుసారం జీవించేదానికి సహాయం చేయండి. నువ్వు ఆత్మ అయిన దేవుడు తండ్రి నిన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నావు. కాబట్టి మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుటకు నీ మెండైన కృపని పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా నోటి మాటలతోటి, మా పెదవులతోటి, మా నాలుగుతో కాకుండా మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలంతో, మా పూర్ణ వేగంతో నేను ప్రార్థించే బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ నన్ను తెలిసి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్తం ప్రకారం జరిగించబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానన్నావు. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలకు తన ప్రాణం పెట్టుకున్నావు. మేమందరం గొర్రెలం ప్రభావాన్ని మా యొక్క మంచి కాపరి మా యజమానుడి మా కొరకు నీ యొక్క ప్రాణాన్ని శిలువలో పెట్టావు. జీవాహారం నేనే నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలికొంటున్నావు. నా యొక్క విశ్వాసం వాడు ఎప్పుడు తప్పికొంటున్నావు. విశ్వాసం లేకుండా దేవుని విషులేని సాధ్యం లేని మంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారని చెప్పిన క్రియలు లేని విశ్వాసం మృతమైన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. మా సంఘంలో ప్రతి కుటుంబంలో పురుషులను స్త్రీలను యవనస్తులను వృద్ధులను అన్ని జనులందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో బాగా చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వారి చదువులో రాణించగలిగేటట్టుగా సహాయం చేయండి. వారికి మంచి దేవుడు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రభావం బాగా చదువుకుని ఉద్యోగాలను నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. సంఘంలో ప్రభా మరి సంఘంలో ప్రభావం గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వారికి సుఖప్రసవం దయచేయమని ప్రార్థన. సంతానం కొరకు ఎదురు చూసి పెట్టున్నారు. సంతానం దయచేయమని. అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూసి పెట్టున్నారు. వారికి వివాహం దయచేయమని ప్రార్థిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నారు. సంఘంలో మానసిక వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వారి స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నారు. సంఘంలో మరి యేసు ప్రభ మత్తు పదార్థ వ్యసనములు బాధితులైన వారు ఉన్నారు. వారు మత్తు పదార్థ వ్యసనం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నారు. సంఘంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నారు. సంఘంలో అదేవిధంగా అప్పుల బాధలతో బాధపడేవారు ఉన్నారు. వాళ్ళ అప్పుల బాధ నుంచి విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి కోర్టు సమస్యలతో బాధపడే కోర్టు సమస్యల నుంచి కూడా విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. అదేవిధంగా సంఘంలో రకరకాల సమస్యలతో బాధపడేవారు వారి సమస్య నుంచి విడిపించయ్యా. అదేవిధంగా సంఘంలో రకరకాల వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వారి స్వస్థత పరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు నీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి మరి
రైతులను వారి వ్యవసాయాలు సహాయం చేయదని, మంచి ఫలితాలు వచ్చేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారస్తులు వారి వ్యాపారాల్లో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి చేతి పనిముతుల వారు కూడా దీవించుతండి, వారి చేతి పనిముతులు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రోజుకు వారి కూలి చేసుకొని జీవించే వారికి వారి రోజు కూలి పొలం బాగా దొరికేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి కష్టాన్ని వారికి స్థిరపరచమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంఘం మా సంఘంలో వృద్ధులను, అనాథులను, విధవరాలను, చిన్న పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఈ సంఘం అనేది ఈ సంఘం దినదిన పొందేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా చర్చి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు దీవించుతండి, వారి సంఘ కార్యక్రమంలో చర్చి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మంచి తెచ్చేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఉమెన్ కమిటీ వారు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి సంఘ కార్యక్రమం చర్చి కార్యక్రమం చురుగ్గా పాల్గొని మంచి తెచ్చేటట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఉన్న చిన్నపిల్లలందరూ దీవించుతండి, వారందరూ మంచి మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుకోవడం, బుద్ధుడైన దానిలో నుండి తొలగిపోడని మరి సామెతలు 22:6 చెప్పబడిన మాట ప్రకారం వారిని మా చిన్నపిల్లలందరూ మంచి మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను. యవన కాలంలో కాడి మాట నరునికి మేలన్నాం. మా యవనస్తులు యవన కాలంలో అటు పని కాకుండా పడిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా యవనస్తులు ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యానుసారం నడుచుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా యవనస్తులు ప్రభా ఏసైని పురినంత పరిగెత్తేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా యవనస్తులు సృష్టికర్త అయిన నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వెతికే బిడ్డగా చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభావం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా సంఘ కాపును దీవించుతుంది. ఆయన చేసిన సేవను 30-60 దీవించి ఆశీర్వదించమని, ఆయన భార్య బిడ్డలు దీవించమని, వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో పురుషులు స్త్రీలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ సంఘం అంతా ఐకమత్యంతో సమాధానంతో ముందుకు నడిచేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘానికి దేవుడు వేయండి, నాయకుడు వేయండి, ప్రభు వేయండి, అధిపతి వేయండి, నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. నా పేరు పెట్టబడిన జల్లు తాము తగ్గి ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గంలో విడిచినాడు. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానో ప్రభా. అదేవిధంగా మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందేదారు. పక్షిరాజుమని రెక్కలు పరిగెత్తుతారు, ఆలయంగా పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోదురని యెషయా 40:31 రాయబడిన వాగ్దానం ప్రకారం మా సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా అదేవిధంగా తండ్రి మా భారతదేశాన్ని పరిపాలించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రివర్గం, అధికారులందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు మాకు మంచి పరిపాలన అందించే వారికి మంచి జ్ఞాన వేగం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్రాన్ని పరిపాలించిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, అధికారులందరూ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారు మాకు మంచి పరిపాలన అందించే వారికి మంచి జ్ఞాన వేగం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఇప్పుడు మా సంఘ వాక్యం బోధించుండగా తండ్రి ఆయన మరొకొచ్చి నీవే నీ వాక్యం బోధించమని ప్రార్థిస్తున్నాను. నీ నోటికి త్వరగా ఓడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ బోధకుడు వేయండి బోధించమని ప్రార్థిస్తున్నాను. మాకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు గ్రహింపగల హృదయం మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం మా హృదయం నుంచి వాక్యానుసారం నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన అందరిపై ఈ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ రెండవ అక్కడ వచ్చినప్పుడు మేమందరం వెంటబడి గుంపులో ఉండేటట్టు సహాయం చేయమని బుద్ధి వినప్పుడు నా ప్రభు యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, కృపా సత్య సంపూర్ణ మా మధ్య నివసించడానికి మీరు ఇష్టపడి పరలోకముని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎచ్చుకొనగా నాయన రిక్తునిగా ఈ లోకానికి మీరు వచ్చిన విధవను బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. అటు దినములను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను పూజించడానికి, కొనియాడడానికి దేవా మా అందరిని మీరు సమకూర్చినందుకే నేను స్తుతిస్తుంటున్నాం. ఇక నాయన వచ్చినటువంటి మమ్మల్ని మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానములు మీ దాసుల ద్వారా వినిపించాలని మీ సన్నిధిలో మా ప్రభావ ప్రార్థిస్తుంటున్నాం. అది మాత్రమే కాదు కానీ యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు కనుకనే మేము శేషించి నిలిచి ఉన్నామని ఇచ్చిన ఈ సజీవ స్థితిని బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయినా మా ప్రియులలో ఉన్నటువంటి
బలహీనతలను మీరు యేసు నామములో విడుదల చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు విడుదలకు అనుగ్రహించాలని వేడుకొనిచుంటున్నాం. ఎట్టి అవసరతల కొరకై నీ కొరకై ఎదురు చూస్తున్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి. తగిన కాలంలో వారికి నేను సహాయం చేయమని వేడుకొనిచుంటున్నాం. ఇదిగో నా తండ్రి, నీ దాసుడు నీ వాక్యమును విత్తనై ఉంటుండగా ప్రభువా, మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచండి. మెత్తనైన హృదయాలలో నీ వాక్యమున విత్తనాలు నాయన ఫలించడానికి సహాయం చేయమని వేడుకొనిచుంటున్నాం. నీ దాసుని శిలువ చాటును మరుగుపరచండి. ఏ ఆత్మకు ఏంటి ఆత్మీయ వర్తమానం అవసరమై ఉన్నదో మీరు సూటిగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వేడుకొనిచుంటున్నాం. తద్వారా నాయన సంఘం యొక్క సరిహద్దులను విశాలపరిచి అనేకులు నాయన నీ సన్నిధిలోనికి సమకూర్చబడడానికి సహాయం చేయమని అటు మేలుతో మీరు తృప్తిపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సంఘ కాపరి ఇశ్రాయేల్ గారు మనకు వాక్యం బోధిస్తారు. వాక్యం శ్రద్ధ చేసి వాక్యాన్ని నడుచుకోవలసిగా కోరుతున్నారు. ఇప్పుడు ఈ సమయం వాక్యమే ఇస్తున్నాను. వాక్యం బోధిస్తారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో మరొక పర్యాయము శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి దేవుని పరిశుద్ధ మందిరంలో ఎలా కూడుకొని సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించేటువంటి కనపరిచేటువంటి భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక అందరి పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. మరొక లేఖనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి. ఇవి నేను చదువుతున్నాను, చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుని దేవుడు వాక్యం దీవించగా చిన్న ప్రార్థన. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఉదయమున పరిశుద్ధ దేవుని యొక్క మందిరంలో బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నందున ఆ లేఖనంలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేశాం. మరొక దృక్పథంలో ఆ లేఖనంలో నుండే కొన్ని మన ఆధ్యాత్మికమైనటువంటి మేలు కొరకై, ఆత్మీయ జీవితం కొరకై కొన్ని మాటలను అందులో నుంచి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసి మనము ముగిద్దాం. ఒక మాట మరలా నేను చదివిన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి మనం గమనిస్తే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. దేవుని యొక్క వాక్యము జ్ఞానము కలిగినటువంటి వాని గురించి చాలా విస్తృతంగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి.
నేను కేవలము ఆ రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను, చదవను, ఎందుకంటే మనకు సమయం చాలదు. ఏమిటంటే జ్ఞానుల వల్లే నడుచుకోమంటున్నాడు, అజ్ఞానుల వల్లే నడవకుండి అనేటువంటి మాటను మనము చూచాం. జ్ఞానులంట ఉపదేశమును, జ్ఞానుల యొక్క ఉపదేశము వలన ఏమొస్తుందంటే తెలివి వస్తుందని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు సావిత్రి గ్రంథము 21:11 వచనంలో ఆయన అన్నాడు. ఈ జ్ఞానులంట ఉపదేశమును విని, అంటే ఇప్పుడు మనం సందేశం వింటున్నాం, మనం అందరినీ సందేశమును విని పాండిత్యం అంటే జ్ఞానమును వారు వృద్ధి చేసుకుంటారు అని అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన తెలియపరుస్తారు. తర్వాత ఈ జ్ఞానంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే ఆలోచనను అంగీకరిస్తారంట. ఏమిటి ఆలోచన? ఒక వ్యక్తి ఒక ఆలోచన చెప్తే అది సరైనగా కాదని గ్రహించి అది సరి అయినది అయితే దానిని అంగీకరించడానికి ఇష్టపడతారు. అజ్ఞానులు అనుకో అది సరి అయినటువంటిది అయినప్పటికీ వారి మాట మనం వినేటేమిటి అనేటువంటి ఒక అహం మానవుల్లో ఉండి దాన్ని తృణీకరిస్తుంది. అది జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు 12వ అధ్యాయము 15వ వచనంలో సామెతలో ఆయన చెప్తాడు. తర్వాత ఈ జ్ఞానం కలిగినటువంటి మనుషులంట భయపడి, దేనికి? దేవునికి భయపడి కీడు నుండి తొలగిపోతారంట. అంటే ఒక కీడు చేయటానికి ఇష్టపడరు, ఒక దుష్కార్యము చేయటానికి అంగీకరించకుండా అట్టి దుష్కార్యము నుండి వారు దూరంగా తొలగిపోతారు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. అదే సామెతల గ్రంథంలో. ఈ జ్ఞానులు ఇంకా ఎలా ఉంటారని చెప్తారంటే వీరంట ఏదైనా పని చేయాలన్నా లేకపోతే ఏదైనా పనిని కొనసాగించవాలన్నా మధ్యలో నేను నీరసించిపోయాను, ఇక నేను చేయలేను అనేటువంటి తత్వం కాదు, కానీ వారు బలవంతులుగా ఉంటారంట. అది కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చెప్తాడు 24వ అధ్యాయం 5వ వచనంలో. ప్రాముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే జ్ఞానంలో ఉండేటువంటి మరొక లక్షణం ఏమిటంటే వారు కోపమును అణుచుకుంటారట. సృష్టి అంతా కూడా మొట్టమొదటిగా హత్య జరిగింది అని అంటే ఎందువల్లంటే కోపం వల్లనే. తమ్ముణ్ణే ఒకే తల్లి గర్భంలో నుంచి జన్మించినటువంటి వారే చంపుకునేటువంటి దుస్థితి ఎలా కలిగిందంటే మొట్టమొదటిగా కోపం వల్లనే. కయ్యూను తన సహోదరుడైనటువంటి హేబేలు మీద కోపపడి అని రాయబడి ఉంటుంది. కానీ జ్ఞాని కోపపడ్డట, తన కోపాన్ని అణుచుకుంటాడు. అందుకే ఇక్కడ పౌలు భక్తులు అంటున్నటువంటి మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. అంటే ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, జ్ఞానవంతుడుగా తీర్చబడతాడు, పాండిత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు. ఇద్దరి ఆలోచన కూడా ఒక అహంను అడ్డం పెట్టుకొని ఆ ఆలోచన తృణీకరించడు, ఆ ఆలోచన మంచిదాన్ని ఆయన అంగీకరిస్తాడు. కీడు నుండి భయపడి, దేవునికి భయపడి కీడు చేస్తే దేవుని యొక్క ఆ కృపకు పాత్రలు కాకుండా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయ్యేటువంటి ప్రమాదం ఉందని కీడు నుండి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు తొలగిపోతాడు. ఆ రీతిగానే బలవంతులుగా జ్ఞానవంతులు ఉంటారు. ప్రాముఖ్యంగా కోపమును అణుచుకొని బ్రతుకుతారు. మనం చదవబడినటువంటి మత్తయి సువార్తలో అక్కడ జ్ఞానుల గురించి చెప్పబడినటువంటి మాట. ఈ జ్ఞానుల్లో కూడా ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం.
ఈ మత్తయి సువార్తలో ఈ జ్ఞానుల్లో కూడా వారి యొక్క అంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. చదవబడినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఇది క్రీస్తు జననము అనేటువంటిది ఒక ఎవిడెన్స్ తోటి, హిస్టరీ ఎవిడెన్స్తో కూడినటువంటిది. అంటే చరిత్ర ఆధారం కలిగిన జననము అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ఏమిటంటే ఆ కాలంలో రాజు అయిన హేరోదు దినమునందున యూదయ దేశపు బెత్లెహేము, అంటే రాజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఈ హిస్టరీని, ఈ యొక్క చరిత్రను ఎవరూ కూడా మార్చడానికి వీలు లేదు. రోమీల కింద సామంతు రాజుగా ఆయన రాజుగా పనిచేస్తున్నటువంటి దినాల్లో యేసు క్రీస్తు జననము జరిగింది అనే దానికి ఇది ఒక చరిత్ర, ఒక కట్టుకథ కాదు. ఒక వ్యక్తి ఊహలో నుంచి వచ్చినటువంటి ఊహాగానమైనటువంటి ఒక కథ కాదు, లేదా ఒక కవి భావంలో నుంచి ఉద్భవించిన ఒక సందర్భం కాదు. ఇది ఏమిటంటే క్రీస్తు పుట్టడం అనేటువంటిది ఒక చరిత్రను రుజువు చేస్తుంది. ఆ మొదటి వచనమే మనకు ఆధారం. ఇంకా అలోక సోదరుడు కైసరు ఔగుస్తు పరిపాలనలో అది జరిగిందని, రోమా చక్రవర్తుల పరిపాలనలో ఆ కార్యము జరిగిందని మనకు హిస్టరీ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే జ్ఞానులు ఉపదేశమును లేకపోతే పాండిత్యమును లేకపోతే ఆలోచనను అంగీకరించేటువంటి వారు కీడు నుండి వారు పక్కకు తొలగిపోతారు, వారు బలవంతులుగా ఉంటారు, వారు కోపమును అణుచుకునేటువంటి వారు అనేటువంటి సత్యమును జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మనకు పరిచయం చేశారు. వీరిలో అంటే వీరి పేరే జ్ఞానులు అన్నారు కాబట్టి వీరు అనేక లేఖనాలను వారు క్షుణ్ణంగా పరిశీలించి వారి పాండిత్యమును లేకపోతే వారి యొక్క స్థితిని, వారికి జ్ఞానమును వారు వృద్ధి కలిగించుకొని క్రీస్తు పుట్టాడు అనేటువంటి సందర్భాన్ని వారు అర్థం చేసుకున్నారు. మొట్టమొదటిగా క్రీస్తు మన కొరకు పుట్టాడు, ఒక ఉన్నతుడు భూమి మీదకి అరుదించాడు అనేటువంటిది వారు అర్థం చేసుకోవటానికి వారిలో ఉన్నటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏమిటంటే జ్ఞానం. వారు జ్ఞానులు అని పిలవటానికి గల కారణం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నట్టు అజ్ఞానులు వలె కాకుండా జ్ఞానుల వలె. ఈ జ్ఞానులు ఏం చేశారంటే అర్థం చేసుకున్నారు. మొట్టమొదటిగా ఆ నక్షత్రం యొక్క విశిష్టత, ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకత, దానిని ఏదో ఒక ఉన్నతుడు జన్మించాడు అనేటువంటి ఒక ఆలోచనకు రావటానికి వారు దాన్ని అర్థం చేసుకోవడానికి వారి యొక్క పాండిత్యం అనేది వారి యొక్క తెలివి వారికి సహాయపడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనము చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆ చదువుతున్నటువంటి దానిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకి కావాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథము అర్థం కావాలంటే రాజైన హేరోదు దినమునందున యూదా దేశపు బెత్లెహేము లేచి పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 1వ తరగతి 2, 4, 2, 3 ఇలా చదువుకుంటూ పోతే ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. అది అర్థం కావాలంటే ఎలా చదవాలంటే 1వ తరగతి 2వ తరగతి పిల్లవాడు ఎలా చదువుతాడు అక్షరాలు అలా చదవగలిగినప్పుడే అది అర్థం. వారు అర్థం చేసుకున్నారు క్రీస్తు పుట్టాడు అనేటువంటి ఒక భావంలోనికి వారి అర్థం చేసుకున్నటువంటి వీళ్ళు మొట్టమొదట ఏం చేశారంటే అన్వేషించటం ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి, అన్వేషించటం ప్రారంభించారు. ఎక్కడ 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 ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రం యొక్క బాటలో ప్రయాణిస్తూ దాన్ని వెంబడిస్తూ వారి అన్వేషణ ప్రారంభమైంది. అనేక చోట్ల వారు ఎదుగుతూ ఉండవచ్చు. ఎక్కడనేది గ్రహించడానికి అన్వేషణ మనకు కావాలి. క్రీస్తు అనేటువంటి వ్యక్తి పుట్టాడు, పుట్టినటువంటి వ్యక్తిని అన్వేషించాలి, వెతకాలి. కనుగొనాలంటే అన్వేషించకపోతే వెతకపోతే కనుక్కునేటువంటి పరిస్థితి
లేదు. అర్థం చేసుకొని అంతటితో ఆగిపోతే దానివల్ల ఫలితం లేదు, ప్రయోజనము లేదు. అన్వేషించాలి. అది ఎంత దూరం తీసుకుని వెళ్తుందో, ఎంత సమయాన్ని తీసుకుంటుందో, ఎంత ఖర్చు పెట్టిస్తుందో తెలియదు, కానీ దాన్ని కనుగొన్నంత వరకు అన్వేషణ వెతకటం ప్రారంభించాలి. ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతకుడి మీకు దొరుకును. దొరకాలంటే ఏం చేయాలా? వెతకటం అంటే దొరికిందా వెతకాలి, అది దాని అర్థం. తట్టటువంటి వరకు అక్కడ తట్టి వెళ్ళిపోతే వాడికి ఏమి ప్రయోజనం లేదు. మన బజారుకు ఒక భిక్షగాడు వచ్చాడు. ఏదో చలిగాలో లేకపోతే వాతావరణం సరిలేక మనం అందరం కూడా తలుపులు వేసుకొని ఉన్నాం. మొదటి ఇల్లు తట్టాడు, ఆ లోపల వాళ్ళు తీసే లోపల రెండో ఇల్లు తట్టాడు, మూడో ఇల్లు తట్టాడు. ఆఖరికి ఈ బజార్ అంతా అయిపోయినా కూడా వాడికి ఏమి దొరకదు. తట్టాడు, వాడు వెళ్ళేదేమి ఏదైనా పనిలో ఉన్నాడేమో. రెండోసారి తట్టాలి, మూడోసారి తట్టాలి, వెయిట్ చేయాలి. తీసిందాకుంటే అక్కడ మనకి ఏదైనా దొరుకుద్ది. అది తట్టుడి మీకు దొరకటే అంటే ఆ వ్యక్తి తీసిందాక మనం అక్కడ వెయిట్ చేయాలి, వెతకాలి. అందుకే 15వ అధ్యాయంలో లూకా సువార్తలో ఒక స్త్రీని గురించి చెప్పబడింది, ఆమె దొరికినంత వరకు వెతికెను అని. వెతకదా? ప్రశ్న. అంటే ఆమె దొరికిన తర్వాత దొరికిందాక వెతికిన తర్వాత తన పొరుగు వారిని అందరూ కూడా పిలుచుకొని సంతోషించింది. వెతకటం అంటే దొరికిందాక వెతకాలి. వీళ్ళు కూడా అన్వేషిస్తున్నారు. ఎక్కడ ఆయన దొరికినంత వరకు వారు అన్వేషించారు. అర్థం చేసుకుని అంతటితో ఆగిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ అర్థం చేసుకున్నటువంటి దానిని మనము అన్వేషించినప్పుడు మాత్రమే దానిని మనము కనుగొంటాం. మరొక విషయం వారు చేసినటువంటి విషయం ఏంటంటే, వారు అన్వేషించారు, కనుగొన్న తర్వాత వారు ఏం చేశారంటే 10వ వచనంలో వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులయ్యారు. ఆనందంలోనికి వారు నడిపింపబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞానము కలిగినటువంటి వారు అంటే అర్థం చేసుకోవాలి. అసలు దాని యొక్క ప్రత్యేకత ఏమిటో చూడటానికి అన్వేషించాలి. అన్వేషించినటువంటి మనకి ఏముందంటే ఆనందం ఉంది. ఆనందం కలుగుతూ ఉంది. మనము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో, సరే 43వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనంలో 43వ వచనంలో మనం చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, 12వ అధ్యాయం 43వ వచనం, మరియు దేవుడు మనకు మహా ఆనందము కలిగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందతోని బహు దూరముగా వినబడిను. దేవుడు మనకు మహా ఆనందము కలుగజేసెను అని ఆ దినమున దేవుని యొక్క మందిరము పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టడం పూర్తి చేసి, అక్కడ పడిపోయినటువంటి గుమ్మములను మరలా తిరిగి నిలబెట్టడం పూర్తి చేసిన తర్వాత ఎవరంటే వీళ్ళందరూ కూడా ఆనందిస్తుంది. ఒకప్పుడు ఆడ బానిసలుగా చెరలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు వచ్చి కొందరు వచ్చి ఆ మందిరం యొక్క ప్రాధాన్యత అన్నింటినీ కూడా మళ్ళీ కలిగించినప్పుడు వారికి ఏం జరిగిందంటే మహా ఆనందం. ఎవరు? భార్య పిల్లలు ఉన్నటువంటి బంధువులు అంతా. అసలు ఆ వంశాలు, ఆ 12వ అధ్యాయము ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాల గురించి, ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమంది ప్రజలు కూడా ఒక దగ్గరకు సమకూడి అట్టి ఆనందధ్వని చేశారు. కారణం వారు ఆగిపోలేదు, అక్కడే ఆగిపోలేదు. వారు ప్రయాసపడి వచ్చారు. ప్రయాసపడి వారి యొక్క మందిరం యొక్క విశిష్టతను తెలిసినటువంటి వారు కనుక ఆగిపోకుండా వారు ఆ పనిని కొనసాగించి పూర్తి చేసి ప్రతిష్ఠించినప్పుడు వారి జీవితంలో మహా ఆనందాన్ని వారు చూస్తున్నారు. ఇక్కడ ఈ జ్ఞానులకు కూడా అదే, అన్వేషించి వారిని కనుగొని ఆయన్ని కనుగొన్న తర్వాత వారు ఆనందిస్తూ ఉన్నారు.
ఆనందిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్లో ఆనందం కావాలంటే యేసును వెతకాలి, యేసును కనుగొనాలి. యేసును కనుగొంటే మన జీవితము ఆనందమయముగా ఉంటుంది. అందరితో ఆనందించాం కనుక ఇక మా పని అయిపోయిందని చెప్పేసి వారు తిరిగి వెళ్ళలేదు. వారు చేసినటువంటి మరొక కార్యాన్ని మనం గమనిస్తే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనంలో హేరోదు వద్ద 10వ వచనంలోనే ఆయన తల్లి అయిన మరియను ఆ శిష్యును సాగిలిపడి ఆయన పూజించి తన పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు అర్పించింది, సమర్పించింది. అర్పణ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నటువంటి ప్రజలు అన్వేషించారు. వారు ఆ జ్ఞానులు, ఆ అన్వేషించినటువంటి జ్ఞానుల జీవితంలో ఆనందం వచ్చింది. ఆనందం వచ్చినటువంటి వారి యొక్క జీవితం ఇప్పుడు ఏమైపోతుందంటే అర్పించడం ప్రారంభించారు. అర్పించడం ప్రారంభించారు. అక్కడ 3 వస్తువులు ఇవ్వబడ్డాయి కనుక అక్కడికి వచ్చినటువంటి వారు 3 అని మనం చెప్పలేము. ఎంతమంది వచ్చారో తెలియదు. పరిశుద్ధాత్మదేవుడు అక్కడ ఆ విషయం మనకు రాయించలేదు. ఒకరే వచ్చి అర్పించారో లేకపోతే ఆడ జ్ఞానులు అన్నారు కాబట్టి బహువచనం కాబట్టి ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కానీ వచ్చినటువంటి వారు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన చూచినటువంటి ఆనందంలో వారికి కలిగినటువంటి దాన్ని ఆయనకి అర్పించడానికి ఇష్టపడ్డారు. జ్ఞానం కలిగినటువంటి వారిలో ఉండేటువంటి లక్షణం. 3 వస్తువులు అక్కడ మనం చూస్తాం. ఒకటి బంగారం, రాజుకు సాదృశ్యం. షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను దగ్గరకు వచ్చి ఏమిచ్చింది? రాజును గౌరవించడానికి బంగారం ఇస్తారు. కాబట్టి ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గుర్తించి, ఈయన సర్వ సృష్టికి రాజు అని గుర్తించి ఆ బంగారమును ఆయనకి సమర్పించడం మనం చూస్తాం. తదుపరి వాళ్ళు సాంబ్రాణిని ఆయనకు అర్పించారు. ఇది యజ్ఞ పశువును వధించినప్పుడు ఆ పశువు మీద వేసేటువంటి ఒక తైలముగా లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి తనను తాను అప్పగించుకోవడానికి, తనను తాను సమర్పించుకోవడానికి వచ్చినటువంటి ప్రభు, మానవ పాప పరిహారార్థమై ఆయన బలి అవటానికి వచ్చినటువంటి ఒక ఉన్నతుడు అనేటువంటి యజ్ఞంలో వాడేటువంటిది మనకు కనపడుతుంది. తర్వాత బోలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ బోలము అనేటువంటిది క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, మరణించినటువంటి శవము చెడిపోకుండా దాన్ని భద్రపరచడానికి. ఆ మాట యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 39వ వచనంలో మనం చూస్తే, 19వ అధ్యాయం 39వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయము 39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు, ఆ బోళముతో కలిసిన అగరు రమారామి 150 సేర్లు ఎత్తు తెచ్చి అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఇది ఒక వస్తువు కాదు, ఇది ప్రభు కొరకు. అంటే ఆయన మరణించబోతున్నాడు, మరణమును జయించి పునరుత్థానం. ఇది ఒక సువాసన కలిగినటువంటి ఒక తైలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు గ్రహించారు. ఎక్కడ గ్రహించారు? జ్ఞానులు కనుక ఏమర్థం చేసుకున్నారు? పుట్టినటువంటి వాడు సామాన్యుడు కాదు. ఆ సామాన్యుని కనుగొనటానికి అన్వేషించారు. ఆ అసామాన్యుడైనటువంటి ఆ వ్యక్తిని చూచి ఆనందించి ఇస్తున్నటువంటి అర్పణలు, అయ్యా నువ్వు వచ్చిన శ్రీ భూమి మీదకి ఎందుకంటే రాజు అయి ఉండి, రాజులకు రాజు అయింది, మానవ పాప పరిహారార్థ నిమిత్తము బలి కాటానికి వచ్చినటువంటి ఒక యజ్ఞ పశువు. దాని ద్వారా మాకు పాప క్షమాపణ దొరుకుతూ ఉంది. దానివలన మాకు పాప క్షమాపణ దొరుకుతుందనేటువంటి అర్థము కొరకు వారు ఆ వస్తువులను, వారికి అవి విలువైనవి కావచ్చు, వారి యొక్క దేశ సాంప్రదాయం ప్రకారము అవి వారికి చాలా విలువైనవి కావచ్చు, కానీ వాటికి అర్హుడు ఎవరు?
ఎవరిని పూజించారు, ఎవరికి ఇచ్చారు చూడండి. ఆ వచ్చిన మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 11వ వచనం, తల్లి అయిన మరియను చూశారు, ఆ శిశువును చూశారు, సాగిలపడి ఆయన ఎవరిని పూజించారు చెప్పాలి. ఎవరిని? అదేం రాయబడిందమ్మా? ఆయన శిష్యువుని పూజించారు కానీ తల్లిని పూజించరా. వాక్యాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయనను పూజించి, వారిని పూజించారంటే ఈరోజు కూడా మనం ఆరాధించవచ్చు. చూశారు, ఇద్దరు చూశారు. ఆ కరిగినటువంటి మహాతల్లి అమ్మ నువ్వు అని ఆమెను చూశారు, ఆనందపడ్డారు. ఆ సృష్టికర్తను చూసి ఆనందపడ్డారు. కానీ ఆయనకు మాత్రమే అర్పించారు. అంతకుముందు ఒక రాజును చూశారు. ఎవరిని? హేరోదుని చూశారు. హేరోదికి అర్పణలు ఇవ్వాల, హేరోదికి కానుకలు ఇవ్వాల. అంటే వారి ఉద్దేశం ఏంటి? ఈయన కాదు అసలు రాజు, ఆ సృష్టికర్త అయినటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన దగ్గరకు పోయి ఏం అర్పణలు ఇవ్వలేదు, ఆయన దగ్గరకు పోయి సాష్టాంగ పడలేదు, ఆయన దగ్గరకు పోయి పూజించలేదు. జ్ఞానం కలిగినటువంటి వారు చేసేటువంటి మంచి లక్షణం అది. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, వెళ్ళండి. ఎవరి ప్రాంతాలు ఎక్కడైనా దేవుని మందిరం అద్భుతంగా కట్టారంటే చూడటానికి వెళ్ళచ్చు, పూజ చేయడానికి మాత్రం వెళ్ళకండి. మొక్కుబళ్ళు చేసి నున్నంగా చేయించుకోవడానికి వెళ్ళకండి. అది వాక్య విరుద్ధం. వాళ్ళు చేస్తారు, చేయని నీకెందుకు, నువ్వు చెప్పు. అర్పించటానికి ఆయన మాత్రమే అర్హుడు అని. సమయం అయిపోతుంది, అయిపోయింది కూడా సమయం. ప్రియమైన దేవుడు ఉంటారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అర్పించారు, తర్వాత మీరు రాసుకోండి, మీరు ధ్యానం చేయండి. అర్పించారు, తర్వాత సాగిలపడిరి లేదా పూజించిరి అంటే ఆరాధించారు. ఆరాధనకు ఆయనే అర్హుడు అని గమనించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాముఖ్యమైనది నేను ముగిస్తూ ఉంటాను. ఈ ప్రాముఖ్యమైన ఉదయం కూడా నేను జ్ఞాపకం చేశాను. వారు మరొక మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళి అనుసరించారు. ఏమనుసరించారు? ఆయన ద్వారా బోధింపబడ్డారు. దేవుని ద్వారా స్వప్నంలో ఏదైతే బోధించబడ్డారో, ఏదైతే విన్నారో, ఏ వ్యక్తినైతే అన్వేషించారో, ఏ వ్యక్తినైతే అన్వేషించి అర్థం చేసుకుని అన్వేషించారో, ఏ వ్యక్తికైతే అర్పణలు ఇచ్చారో, ఏ వ్యక్తిని చూసి ఆనందించారో, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలను అనుసరించి బ్రతికారు. చరిత్ర ప్రకారంగా మనం చూస్తే ఈ యొక్క పర్షియన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా వృత్తి ఏంటంటే జ్యోతిష్యం. అయ్యా మేమదే దాన్ని బట్టి ఎంత సర్వం అనుకున్నాం, కానీ అది నిష్ప్రయోజనం. మా వృత్తి ప్రయోజనము నీవే. అది వారు అనుసరించింది. మేమేదో చెప్పి మాయ మాటలు చెప్పడం కాదు, నువ్వు చెప్పినటువంటి మాటలు బ్రతకటమే మా యొక్క లక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో క్రీస్తుని చూచి ఆయన దగ్గర మనం ఏదైతే నేర్చుకున్నామో, ఆయన దేనికైతే పూజార్హుడో, దేనికైతే ఆయన ఆరాధనకు యోగ్యుడో, అట్టి ఆరాధనకు యోగ్యుడైన అర్హుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, ఆ సర్వోన్నతుడు సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఏవైతే వింటున్నామో, ఆయన లేఖనంలో భద్రపరిచినటువంటి పరిశుద్ధ గ్రంథము ఏదైతే మనకు చెబుతుందో దానిని మాత్రమే అనుసరించాలి. నా బోటుడు ఎన్నో రకరకాలు చెప్తాడు. రకరకాలు చెప్తాడు, కానీ నన్ను కాదు నేను చెప్పినటువంటి ఈ లేఖనము అలా ఉందా లేదని గ్రహించి అనుసరించాలి.
అది గ్రహించాలంటే ఏం చేయాలి? వారు ఆ దినాన క్రీస్తుని అన్వేషించారు, ఇప్పుడు ఈ దినాన నువ్వు లేఖనాన్ని అన్వేషించాలి. లేఖనంలో దేవుని యొక్క సత్యం ఏంటో అన్వేషించాలి. లేఖనం ఏమి చెప్తుంది అని అన్వేషించాలి. అన్వేషించినప్పుడు నేను ఏది చెప్పినా నువ్వు అంగీకరిస్తావు. నేను తప్పు చెప్పినా అంగీకరిస్తావు, చెడు చెప్పినా మీరు అంగీకరిస్తారు. అలా అంగీకరించకుండా ఉండాలంటే, స్వచ్ఛమైనటువంటి మార్గంలో నడవబడాలంటే, ఆయన్ని అనుసరించాలంటే పరిశుద్ధ లేఖనాలను మనము అన్వేషించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితంలోనికి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. నిజంగా నేను ప్రభువుని ఆరాధించాలి, నిజంగా నేను ప్రభువుకి అర్పణగా ఉండాలి అనేటువంటి ఆ జ్ఞానం మన జీవితంలోనికి వస్తుంది. అలా జ్ఞానం మన జీవితంలోనికి రాలేదంటే అజ్ఞానుల వల్లే మనము బ్రతుకుతున్నాం, జ్ఞానం లేనటువంటి వారిగా బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవి గనుక ఈ చెడ్డ దినాల్లో రకరకాలైనటువంటి బోధలు వస్తాయి కనుక, రకరకాలైనటువంటి ఆ మాటలు చెప్పేటువంటి వారు వస్తారు కనుక, ఆకర్షపూర్తిమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు వస్తారు కనుక, మీ విశ్వాసాన్ని అవిశ్వాసంలోనికి నడిపించే ప్రమాదం ఉంది కనుక, ఆ అవిశ్వాసంలో ప్రవేశించకుండా, లేకపోతే ఆ లేఖనంలోని ఆ భావాలను ఉల్లంఘించి మాట్లాడి వారిని మెస్ప్రైజ్ చేసి వారిని రకరకాలుగా మార్చేటువంటి పరిస్థితి ఉంది కనుక, మీరు జ్ఞానుల వల్లే బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తున్నారు. ఆ జ్ఞానులు ఈ వృత్తి కాదయ్యా, ఈ జ్యోతిష్ శాస్త్రము లేకపోతే ఈ ఖగోళ శాస్త్రము మమ్మల్ని బ్రతికించదు, కానీ మమ్మల్ని నీ యొక్క నిత్యరాజ్యములకు చేర్చదు. కానీ నువ్వు మిమ్మల్ని చూసిన తర్వాత మాకు బోధపడినటువంటి విషయాలు మాత్రమే మమ్మల్ని ఆ స్థితికి చేర్చబడతాయి. కాబట్టి ఆ రీతిగా బ్రతకటానికి వారు అంగీకరించారు, అనుసరించారు. ఈ రాత్రి మనం కూడా దేవుని యొక్క మాటలను అంగీకరించాలి, అనుసరించాలి. అనుసరించకపోయినప్పుడు వారి యొక్క క్రిస్మస్, వారు జ్ఞానులే కాదు, వారు అజ్ఞానులు. కానీ పరిశుద్ధాత్మదేవుడు వారిని జ్ఞానులని రాయించాడంటే వారు అనుసరించారు కనుక వారిని జ్ఞానులు అని రాశారు. అట్టి జ్ఞానం మనకు కావాలనే ఆయన భూలోకంలోకి వచ్చాడు. అట్టి పరిశుద్ధ జీవితం మనకు కావాలనే ఆయన కల్వరి మరణించి తన చివరి రక్త పొట్టు వరకు కాల్చాడు. అట్టి ప్రభుని అనుసరిద్దామా? అనుసరిస్తే ఆయన ఉన్న చోట్లో మనం ఉంటాం. అనుసరించకపోతే అపవాది కొరకు ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకాగ్నిలో మనం ఉంటాం. ఏది కావాలనో అజ్ఞానుల వల్లే నరకాగ్ని కావాలన్నా, జ్ఞానుల వల్లే ఆ ఉన్నతమైనటువంటి సంతోషకరమైన మహా ఆనందకరమైన అత్యానందభరితమైనటువంటి ఆ స్థలము కావాలనో మనం నిర్ణయించుకోవటానికి మన జీవితంలో ఒక పరిశుద్ధ గ్రంథం పెట్టాడు. దాన్ని అన్వేషించు, నీ జీవితం ఎలా నడవాలో నేర్పిస్తుంది. నన్ను అనుసరించు, నేనున్న స్థలంలో ఉంటావు అని అభయమిచ్చినటువంటి దేవుణ్ణి మనం అనుసరిద్దాం. అత్యానందభరితమైనటువంటి జీవితంలో కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించుగాక. మనం స్వీకరిద్దాం.